రాజకీయ నాయకులు ఎలాగైతే నన్ను గెలిపించండి నీ ఓటుకి ఇంత అని డబ్బులు పంచుతారో, అలా చర్చిలో జరిగేటువంటి ఆ పోటీలు ఉంటాయి. ట్రెజరీ పోస్ట్ అని, ప్రెసిడెంట్ పోస్ట్ అని, చైర్మన్ పోస్ట్ అని ఉంటాయి కదా, వీటి కోసమని డబ్బులు పంచి ఓట్లు వేయించుకునేటువంటి చర్చిలో. అలా ఒక్కొక్క వ్యక్తి ఆ సంఘ సభ్యుడి దగ్గరికి వెళ్ళి టీవీలు ఊనించి వేలకు వేల డబ్బులు ఇచ్చి ఆ ఓట్లు కొనుక్కొని ట్రెజరీ అవుతారు, ఆ ఓట్లు కొనుక్కొని చైర్మన్ అవుతారు ఆ చర్చికి. ఎందుకని? డబ్బులు పంచి మరి పదవిని సొంతం చేస్తున్నామంటే వీళ్ళని పరిపాలిద్దామని కాదు, వీళ్ళు వేసే కానుకంతా తిందామని. ఎందుకంటే పెద్ద చర్చిలకు పెద్దోళ్ళు పోతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పోతారు, లక్షల రూపాయలు వేస్తారు, కోట్ల రూపాయలు వేస్తారు, వేసి వెళ్ళిపోతారు తప్ప ఆ వేసింది ఏం చేయబడుతుందని వాళ్ళు ఆలోచించరు. అలా వచ్చిన దాన్ని వీళ్ళు తినడానికని డబ్బులు పంచి ఓట్లు కొనుక్కొని అలా పదవులను అనుభవిస్తున్నారు. కానీ యేసు ప్రభు అంత మహిమని, అంత వైభవాన్ని పక్కన పెట్టి ఈ భూమికి గాఢాంధకారాన్ని పొత్తిగుడ్డగా వేసిన ఆయన చిన్న పసిగందగా పొత్తిగుడ్డలో ఒదిగిపోయాడు. ఆయన పేరు పెట్టుకుని మనం పదవుల కోసం ప్రాకులాడుతున్నాం. యేసు ప్రభు నమ్మలేదు కదా మనం.